మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మనకి సున్నా వాల్యూ దీని గురించి చాలామంది చాలా మాట్లాడతారండి. సున్నాని కనుక్కుంది మన దేశమే ఆర్యభట్టు. వాటి జోలికి నేను ఎప్పుడు వెళ్ళను. అయినప్పటికీ కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్స్లో చూసారనుకోండి, మీకు 3 నెంబర్లు ఖచ్చితంగా కనబడతాయి. 10, 20, 30. విశేషం ఏమిటి అంటే 10 కంటే 20 బాగుంటుందా, లేకపోతే 20 కంటే 30 బాగుంటుందా, అసలు ఈ 3 నెంబర్లో ఏది బాగుంటుంది? ఖచ్చితంగా 30 బాగుంటుందండి. ఎందుకంటే 10 అనే నెంబర్లో మీకు ఎప్పుడూ కూడా ఒక మనీ తాలూకు ప్లేస్మెంట్ 0 అయ్యే అవకాశాలు ఉంటాయండి. 10లో ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది. ఎందుకు అంటే 10లో పుట్టిన వాళ్ళని నేను చాలాసార్లు గమనించినప్పుడు ఏవేవో చేయటం, ఎక్స్పెరిమెంట్లు, ఉన్న డబ్బులు పోగొట్టేసుకోవటం, ఏదన్నా ఇస్తే మిగిల్చుకోలేకపోవటం, పెద్దవాళ్ళు ఏదన్నా ఇస్తే మిగిల్చుకోలేకపోవటం అనేది కూడా ఉంది. ఈ నెలలో ఆ నెలలో ఏం లేదండి. 10 లక్షణం అది. ఎందుకు అంటే 10కి ఎక్కడో ఒక చోట టెంప్టేషన్ చాలా ఉంటుందండి. అంటే ఉలికిపాటు ఎక్కువ అనమాట 10 అనే నెంబర్కి. పక్కవాడు వచ్చేసాడు, నేనెందుకు చేయకూడదు, నేనేం తక్కువ అని తల్లకిందులుగా బొక్కబోర్ల పడిపోవడం 10లో ఉన్న లక్షణం. ఇకపోతే 20 కొంతలో కొంత చూస్తే 10 కంటే 30 కంటే 20 బెటరా అంటే ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోదు. తను చదువుకున్నదా, ఏదన్నా సంపాదించుకుంటున్నామా, ఉన్నామా లేదా, అనవసరంగా ఎవరితోని పోటీ పెట్టుకోదు, లేకపోతే ఎవరినో చూసి తను చేతులు కాల్చుకోదు. అందుకని 20 బెటర్ అండి. అంటే ఉన్నంతలో అడ్జస్ట్ అయిపోయి ఎటువంటి ఇబ్బందులకి గురి కాకుండా బ్రతికేయగలిగినటువంటి లక్షణం మీకు 20 అనే నెంబర్లో ఉంటుంది. అఫ్కోర్స్ లోపల అంతర్మథనం ఉంటుందండి. ఏ నెంబర్కైనా ఉంటుంది. ఆ మాటకొస్తే ఏ మనిషికైనా ఉంటుంది. ఒక క్లాస్లో 10 మంది స్టూడెంట్స్ ఉన్నారండి. 10 మందిలో 2 అమెరికా వెళ్తే మిగిలిన 8 మంది ఏడుస్తారు, మేము వెళ్ళలేదు అని. ఆ 8 మందిలో ఖచ్చితంగా 4 ఎలాగైనా వెళ్ళిపోవాలి, ఇల్లీగల్గా అయినా సరే అని ఇవేవో ఉంటాయి కదా మనకి కన్సల్టెన్సీలు, వాళ్ళకి లక్షలు లక్షలు ధారపోయటం, అక్కడికి వెళ్ళి డిపోర్ట్ అవ్వటం. 4 చేసే పని అదేనండి. ఎందుకు చేశారు వీళ్ళు? వాళ్ళు వెళ్ళారు కాబట్టి మేము వెళ్ళాలి. అంతేకాని మనకి ఎందుకు వెళ్ళకుండా ఉన్నాము, దీనికి రీజన్ ఏంటి, ఆ రీజన్ని తగ్గించుకొని వెళ్ళగలిగే కెపాసిటీని తీసుకుందామని అనుకోరు. హడావిడి చేసేయటం, తొందర పడిపోవటం, ఆస్తులు అమ్మైనా సరే కన్సల్టెన్సీలకి డబ్బులు ఇచ్చేసేయడం, ఇవి చేస్తారు. అఫ్కోర్స్ ఇది 10 కూడా చేస్తుంది. ఛాన్స్ రావాలి కానీ 10 కూడా చేస్తుంది. అందుకని 10, 20, 30లో 20కి ఉన్నంత స్థిత ప్రజ్ఞత 10కి ఉండదు. ఇకపోతే 30కి అన్నీ కలిసి వస్తాయండి. అదేమిటో నాకు తెలియదు. తెలివితేటలు కలిసి వస్తాయి. పేరెంట్స్ విషయంలో పేరెంట్స్ 30లో పుట్టిన పిల్లల్ని వాళ్ళు చూసే విధానం కానీ, వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అంటారు చూడండి, అవి చాలా బాగుంటాయి. అలాగే 30కి ఎడ్యుకేషన్ మీద ధనం సంపాదించడం అనే దాంట్లో 30ని బీట్ చేయగలిగిన నెంబర్ ఇంకోటి లేదు. అసలు ఆ నెంబర్ లేనే లేదండి. 30లో చాలా మటుకు నేను గమనించిన ఏమిటి అంటే అందం, అదృష్టం, తెలివితేటలు, ఈ 3 బాగుంటాయండి వాళ్ళకి. అలాగే ఈ 30 కనుక భగవంతుడు సరిగ్గా డిజైన్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. 30కి కాస్తంత కోపం ఎక్కువ, పట్టుదల ఎక్కువ, మొండితనం ఎక్కువ. ఈ 3టిని 30 అనే నెంబర్ కనుక కంట్రోల్ చేసుకోగలిగితే 10 కన్నా 20 కన్నా 30 చాలా బెస్ట్. 20 ఏంటి అంటే ఉన్నదాన్ని సంతృప్తిగా అనుభవించేస్తుంది. కాబట్టి 10తో పోటీ లేదు, 30తోటి పోటీ లేదు, పడదు. 10 అలా కాదు, 20 నేనే 30 నేనే అని పోటీ పడి టెంప్ట్కి గురి అయ్యి చేతులు కాళ్ళు కాల్చుకోవటంలో 10 ఎక్స్పర్ట్. అందులో మనీ విషయాలలో 10ని మనము పెద్దగా కష్టపడక్కర్లేదండి, బ్రహ్మాండంగా టెంప్ట్ చేసేయచ్చు. కాబట్టి ఎక్కువగా మోసపోయే నెంబర్ ఏదైనా ఉంది అంటే ఫినాన్షియల్గా అది 10 అనే నెంబర్. చాలామంది మీరు చూసుకోండి, మీ వెనకాల మీకు ఏమన్నా జరిగినాయా, మంచితనంలో మోసపోయారా, ఫ్రెండ్షిప్లో మోసపోయారా, అవసరానికి ఆదుకుంటామని చెప్పి ఇచ్చి మన దగ్గర డబ్బులన్నీ పోగొట్టేసుకున్నారా? ఒకసారి 10లో వాళ్ళు ఆలోచించుకోండి. ఈ నెంబర్ ద్వారా నేనేం చెప్పాను అనేది నెంబర్ల భాషలో మీకు అర్థమవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.